జగిత్యాల జిల్లా వెల్గుటూరు మండలం కోటిలింగాల గ్రామం శ్రీ కోటేశ్వర స్వామి క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం రోజు శివుని దర్శనానికి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కోటిలింగాల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు పవిత్రమైన గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం ఎందుకు అంటారంటే మనకు సంవత్సరంలో వచ్చేటువంటి ఒక 12 నెలల్లో ప్రతి అమావాస్య ముందు వచ్చే ఒక మాస శివరాత్రి, ఈ యొక్క మాస శివరాత్రిని కలుపుకొని సంవత్సరంలో మాఘమాసంలో వచ్చేటువంటి ఒక మహాశివరాత్రిని ఇది చాలా పవిత్రంగా మరి భక్తులు ప్రజలు ఈ యొక్క పరమేశ్వరునికి చేసుకొని మహాత్ములు మరి గోదావరిలో కోటి ఈశ్వరుని తీసుకొచ్చి కోటిలింగాలుగా ప్రతిష్టాపన చేసినటువంటి ఒక సైకతలింగము. ఈ యొక్క సైకతలింగం విశేషము ఏంటంటే మరియు ఆ రోజు విష్ణుడు ప్రతిష్టాపన చేసిన సందర్భంలో ఒక మాట చెప్పారట. ఆ త్రేతాయుగంలో ఈ యొక్క కోటేశ్వర స్వామి వారిని ఎవరైతే దర్శించుకుంటారో కోటి దివ్యక్షేత్రాలను మానవ జన్మలో ఒకరికి మోక్షము కలుగుతుందని చెప్పారట. అదే విధంగా ఈ స్థల పురాణము అందరికీ చెప్పడం చేత మరి చాలా
సంఖ్యలో ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని దర్శించుకొని సమీప పక్కన ఉన్నటువంటి గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకములు సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి యొక్క తమ గ్రామాలకు గృహాలకు మరి వెళ్తున్నారు. ఇక్కడ ఈ యొక్క పార్వతి కోటేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రము 2015 గోదావరి పుష్కరాల నుండి ఇప్పటి వరకు మరి మా మిత్రులు అందరూ టీవీ ఛానల్ యొక్క సోదరులు మరి వచ్చినటువంటి భక్తులు కూడా తెలియజేయడం జరుగుతున్నది. 4 రాష్ట్రాల నుండి మరి భక్తులు స్వామివారిని